ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది, దాన్ని ఎట్లా ఎండగట్టాలి, తప్పకుండా మనం ఆలోచన చేయాలి. పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెత్తి మీద నీటి కుండ లాంటిది. ఇదే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన్ని చేసుకున్నాం మనం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళని చెప్పి మొత్తం తెలంగాణను ఎండబెడుతున్నారు. అంతకుముందు ఇక్కడ కాళేశ్వరంలో, మేడిగడ్డలో, మనం అన్నారంలో, సింగిలలో నీటి మట్టం సంవత్సరం పొడవునా నిల్వ ఉంచేది. దాంతో ఏమైంది, మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మట్టం పెరిగి రైతులు మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు. కానీ ఇవాళ మేడిగడ్డ బాగాలేదన్న పేరుతోని కనీసం నీటి నిల్వ లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లిలో ఇవాళ ఓన్లీ 16 టీఎంసీలకు పడిపోయింది నీటి మట్టం. మరి యాసంగిలో రైతులకు ఎంత గోసవుతుందో, తాగడానికి ఎంత గోసవుతాయో నీళ్లకు, పరిశ్రమల పరిస్థితి ఏంటవుతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని, మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడచ్చు అని నిన్నగాక మొన్న మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సదస్సు పెడితే 50 మంది తెలంగాణ ఇంజనీర్లు వచ్చి చెప్పిండు వాడుకోవచ్చు. మొన్న 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ, ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని. కానీ వీళ్ళు మాత్రం రాజకీయాల కోసం నీళ్ళు ఇస్తలేరు. నేను శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మేడిగడ్డ లింక్ 1 వాడండి, ఎల్లంపల్లి వరకు నీళ్ళు ఇవ్వండి. ఎల్లంపల్లిని ఇవ్వాలా మీరు ఎట్లా చేసిరంటే కేవలం హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వాలా, పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలా, రైతులకు మాత్రం ఇవ్వద్దనే పరిస్థితి తెచ్చిండు. దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి, మంచిగా ఉపయోగించండి. ఏం చెప్పిండు శ్రీధర్ బాబు గారు, మన బుల్లెట్ ని పుట్టమదన్నం దట్టుకునే ధైర్యం లేక అడవిగాని అబద్ధాలు చెప్పిండు. ఏమేమని చెప్పిండు, చిన్న కాళేశ్వరం మనం మొత్తం అనుమతులు తెచ్చినాం, చివరి ఒక అనుమతి మిగిలినది. సంవత్సరం నరైంది. ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే నెలలో 3 సార్లు ఢిల్లీ పోతాడు, ప్రతి 10 రోజులకోసారి ఢిల్లీలో ఉంటాడు. కానీ ఇంతవరకు అనుమతులు తీసుకురాలేదు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు మనం శాంక్షన్ చేసుకున్నాం, కానీ ఇంతవరకు శ్రీధర్ బాబు గారు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంత రైతుల మీద శ్రీధర్ బాబు గారికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, దానికి కాళేశ్వరం లింక్ కెనాల్ పెట్టుకొని నీళ్లు ఇచ్చినాం మనం ఇన్ని రోజు, దాని కింద రైతులకు నీళ్లు ఇచ్చినాం. కానీ ఇవాళ పోయిన సంవత్సరం వాళ్ళు లింక్ కెనాల్ నీళ్ళు ఎండబెట్టింది, ఈ సంవత్సరం కూడా ఇంతవరకు నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారణ కనబడతలేదు. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో వివక్షతో కూడిన పాలన జరుగుతున్నది, పగతో ప్రతీకారంతో పాలన జరుగుతున్న తప్పితే నిజాయితీతోని తెలంగాణ మీద ప్రేమతో పాలన జరుగుతలేదు. మీరు చూసిండ్రు, నిన్ననే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించింది, లెక్కలు ఇచ్చినామని చెప్పింది. కానీ అన్ని తప్పుల లెక్కలే ఇచ్చింది. ఆగమాగం సర్వే చేసిరు. ఇప్పుడు ఎల్లుండి రేపు ఆగమాగం పెడుతున్నారు. అసెంబ్లీ పొద్దున 10కి క్యాబినెట్ మీటింగ్ అట, కరెక్ట్ బీసీల చర్చ గంటనట, అవన్నీ 1 అవర్. ఆ గంటలో అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తారట, అసెంబ్లీకి పోతారట. అసెంబ్లీలో బిల్లు పెడతలేరు, తీర్మానం చేసుకోలేరు. పోనీ సీరియస్ చర్చన అంటే కాదట, చిన్న డిస్కషన్, షార్ట్ డిస్కషన్ చేస్తారట. అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద విషయం, ఎంత పెద్ద జనాభా, ఎంత సీరియస్ గా ఆలోచన చేయాలి. బిల్లు పెట్టి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, బిల్లు పెట్టి కోర్టులలో ఒత్తిడి తీసుకొచ్చి మాట ఇచ్చారు కాబట్టి దాని వాగ్దానాన్ని పూర్తి చేయాలి. కానీ అది చేయకుండా ఆగమాగం చేసినామా అంటే చేసినాం. మీరు అంటారు కదా, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయి. కాంగ్రెస్ వాళ్ళు కొట్టినట్టు చేయాలి, బీజేపీ వాళ్ళు ఏడ్చినట్టు చేయాలి. ఇద్దరు ఒకటే, దొందే. బడ్జెట్ లో రూపాయి ఇవ్వకపోతే వీళ్ళందరూ పోయి నిన్న అంబేద్కర్ దగ్గర ధర్నా చేసిండు హైదరాబాద్ లో. అంబేద్కర్ ఎప్పుడు గుర్తొచ్చిండు, నిన్న గుర్తొచ్చిండు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం వరకు ముఖ్యమంత్రి గారైతే ఇంతవరకు అంబేద్కర్ దగ్గరికి పోలే అసెంబ్లీలో, హైదరాబాద్ లో. నిన్న పోయి ఆడ దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా బీజేపీ 1 రూపాయి కూడా ఇవ్వలేదని నిన్న ధర్నా చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఒకటే. దయచేసి పెద్దపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి. మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించే విధంగా మనందరం కూడా సంసిద్ధం కావాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి ఇక సింగరేణిలో తొందరలోనే ఎన్నికల సైరన్ మోగుతుంది. మోగినప్పుడు మళ్ళా బాణం గుర్తులే హవా అవుతుంది. ఎట్ ఎనీ కాస్ట్ గడియారం పని పడతాం, బాణం గుర్తులే మళ్ళా మనకు హవా అవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన వాగ్దానాల కన్నా ఎక్కువనే చేస్తాం తప్పితే సింగరేణి కావచ్చు, ప్రజల విషయాలు కావచ్చు, ఎక్కడో కూడా మనం తక్కువ చేయలేము. కాబట్టి మళ్ళీ టీబీజీ కేసుకి
టీఆర్ఎస్ కి మనందరికి కూడా మంచి రోజులు వస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ వేదిక మీద హాజరైనటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి